ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చుంటారు. వై జావా అని. మీకు మోస్ట్‌లీ ఉండే డౌట్స్ ఏది చదవాలి? జావానా? పైథానా? సో, లెట్స్ క్లారిఫై దిస్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ పీక్‌లో ఉందని గూగుల్‌ని అడిగినా పైథాన్ అనే చెప్తుంది. బట్ డోంట్ చూస్ బ్లైండ్‌లీ. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పసెస్, స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. యాక్చువల్‌గా పైథాన్ ఎందుకు భూమిలో ఉంది? అంటే అందరూ చూసుంటారు. మెటా ఏఐ, జెమినై, చాట్‌జీపీటీ, డీప్‌సీక్ ఇంకా ఎన్నో. ఈ ఏఐ మోడల్స్ అన్నీ పైథాన్ యూజ్ చేసే బిల్డ్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఏఐ, డేటా సైన్స్, ఎంఎల్, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ అని ఇంకా చాలా వాటిల్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దట్స్ వై పైథాన్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అని. బట్ నో. ఇన్ 2025 ఇట్స్ లైక్ బల్బ్‌ని ఫస్ట్ టైం కనుక్కున్నట్లు. ఎందుకంటే అప్పుడు అందరూ ఆ బల్బ్‌ని వింతగా చూస్తారు. చూడరా మచ్చా లైట్ వెలుగుతుంది అని. సిమిలర్లీ అదే సీన్ ఇప్పుడు టెక్నాలజీలో కూడా. పైథాన్ చిన్న కోడ్‌తో అన్నిటిని ఈజీగా చేసేస్తుంది. సో దాట్స్ వై పైథాన్ ఇస్ ద కరెంట్ బూమ్. బట్ జావా ఇస్ లైక్ ఇప్పుడు ఇంట్లో ఉండే బల్బ్స్. జస్ట్ స్విచ్ వేస్తే చాలు లైట్ వచ్చేస్తుంది. కానీ అదేం పెద్ద వింత కాదు, కొత్త కాదు. కానీ ఎక్కడ చూసినా బల్బ్సే ఉంటాయి. సో జావా ఇస్ నార్మలైజ్డ్, స్ట్రాంగ్ అండ్ రిలయబుల్. ఇలా బ్యాక్ ఎండ్, బ్యాంకింగ్ అని జావా ఇస్ ద సాలిడ్ పర్ఫార్మర్.